ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు మొదటిగా దేవునికి, సంఘ బిడ్డలకి పేరు పేరున వందనాలు. మరి యొక్క జీవ గ్రంథంలో మరి మనం ముఖ్యంగా మరి ఈ రోజు దేవుడు మనం రోజునే వాక్యమే గాని మన ఆత్మీయ జీవితానికి మరి మనం అందరము కూడా ఉపయోగపడే, నేను మాట్లాడే మాట నా గురించే మాట్లాడేనేమో, నా గురించే చెప్పాడేమో విధంగా ఈరోజు గుచ్చుకునే విధముగా ఉంటది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనమందరం కూడా దేవుని యందు రక్షణ పొంది బాప్తిస్మం పొంది మరి చాలా సంవత్సరాలు అయిపోయింది, గమనించండి. మరి కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏ రోజు కావలసినటువంటి ఆహారం 3 పూటలు తింటాం మనం, గమనించండి. కాబట్టి మనం ఆ విధముగా మనం జీవించేటప్పుడు మనము ఏ క్షణమునైనా గాని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి తొలగిపోవడానికి కారణం ఉంటది. కాబట్టి అలా తొలగిపోకుండా ఉండడానికి మరి మంచి చెడు రెండు కూడా మరి దేవుడి దీంట్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మంచి అంశం. మరి మొదటిగా మేము రోజు మాట్లాడే వాక్యమే మరి ప్రసంగి మరి 7:8 ఉంటది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దయచేసి ఒకసారి మరి అది చదువుకుని దేవుని వాక్యాన్ని ముందుకు వెళ్ళాలి. చదువుతాలి. హల్లెలూయా. చాలు ఒక్కనుంటే దయచేసి మరి మనం బైబిల్ మరి తీసుకొచ్చిన వారందరూ కూడా మరి వాక్యాన్ని ముందుకు సాగిపోతాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనున్నా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనున్నా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మహాపరిశుద్ధ దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. అద్భుతముగా తండ్రి మమ్మలను ఈ యొక్క గుడారంలో ఆరో పరిశుద్ధ ఆరాధనలో నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇచ్చిన మరి మంచి అవకాశాన్ని బట్టి అలనాడు తండ్రి మోషే, నేను నత్తివాడను, నాకు మాటలు రానన్నప్పుడు తోడే ఉన్నావు. నీవు ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో మాతో తోడైంది. మరి యొక్క మా జీవితాలు కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అని ఈ యొక్క జీవ గ్రంథంలో కొన్ని మాటలు నేర్చుకోబోతుండగా నీ పరిశుద్ధాత్మతో మా అందరిని తండ్రి వాడుకోమని, ఈ చిన్నపాటి ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నటువంటి మరి వాక్యము ప్రసంగి మరి 7:8 వచనం, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మరి యొక్క మాటల విషయంలో మనము మరి చెప్పుకున్నటి ఈ జీవ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మరి ప్రవక్తులు అనేక మంది గురించి మరి తెలుసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు మరి ఈ యొక్క మాట మన జీవితాన్ని, మన ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉన్నది, అలాగే మరి లేఖనాల్లో కొంతమందిని ఎగ్జాంపుల్ గా ముందు గుర్తు చేసుకుందాం. మోషే, గమనించండి, ధర్మశాస్త్రం ముందుగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 పుస్తకాలు రాసినటువంటి మోషే
ప్రారంభము జీవితము, మరి ఆయన యొక్క ప్రయాణము యొక్క ఉద్దేశము కానాను చేర్చాలన్న అభిప్రాయం. ప్రారంభము చాలా బాగుంది. 40 సంవత్సరాలు మరి అరణ్య ప్రయాణం అద్భుతంగా నడిపించి ఉన్నాడు. కానీ ముగింపు ఒక్క అడుగులో మరి కానాను చేరలేకపోయాడు. అవునా కాదా తల్లి? కదా. మరి కార్య ఆరంభం అయింది, చాలా బాగుంది. ముగింపు ఒక్క మరి కానాన్ని మరి చేరలేకపోయి ఉన్నాడు. మన జీవితాలు కూడా ఏ విధముగా ఉన్నాయి? యొక్క కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అనే విధముగా మన జీవితానికి ఉదాహరణగా మొదటిగా అదే చెప్పి ఉన్నాను. రెండవదిగా చూసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరి సంసోను గుర్తుపెట్టుకోండి. మరి వరపుత్రుడు, గమనించండి. సంసోను మరి న్యాయాధిపతులు 13, 14, 15, 16 అధ్యాయం మనందరము మరి తెలిసిందే సంసోను కథ. కానీ గొడ్రాలని మనోహర భార్యకి దేవుడే మరి వరపుత్రుడుగా మరి పొలంలో ఉన్నప్పుడు, మరి అది సందర్భం కాదు కానీ మరి వరపుత్రుడుగా మరి సంసోన్ని మరి పుట్టించి ఉండగా సంసోను జీవితము కార్యారంభం ఎంత బాగుందండి, బాగుంది కదా. కానీ కార్య అంతము ముగింపు అలాంటి చావు ఎవరికి రాదు. ముగింపు ఎలా ఉందండి? ముగింపు ఎలా చనిపోయాడు? తిరగలి తిట్టినవాడిగా ముగింపు ఆ విధముగా చనిపోయాడు. అవునా కదా? మన జీవితాలు కూడా ఒక్కొక్కటి గుర్తు చేసుకోవాలి. ఈరోజు కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అన్నది. నువ్వు ప్రారంభంలో నీ జీవితము రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత ఉత్సాహముగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను అదే చెప్తున్నాను, గుచ్చుకునే విధముగా ఉంటుందని మనందరికి కూడా. మరి అదే ఇద్దరు చూసుకున్నాం ఎగ్జాంపుల్ గా. మొదటిగా మరి మోషేని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. రెండవదిగా మరి సంసోను యవ్వన బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరి సహోదరులారా సంసోను జీవితం. మరి అలాగే మూడవదిగా మరి చాలా మరి భయంకరంగా ఉంటది. మరి మూడవది చాలా మంచిగా ఉంటది స్టార్టింగ్. మరి మూడవదిగా సొలొమోను ఎవరండి? దావీదు కుమారుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు నేను మందిరం కడతానంటే నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు సొలొమోను కడతాడని నాతాను ప్రవక్త ద్వారా సొలొమోను చేత మందిరం కట్టించి ఉన్నాడు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించి ఉన్నాడు. సొలొమోను ప్రార్థన మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడే మరి ప్రత్యక్షమై మరి నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, ఈ ప్రజలను నేను మరి పరిపాలించడానికి నేను బాలుడను, గమనించండి నాకు కొదువుగా ఉన్నదంటే దేవుడే వచ్చి ప్రత్యక్షముగా ప్రారంభంలో దేవుడే సొలొమోనుతో మాట్లాడి ఉన్నాడు. అలాంటి సొలొమోను కార్యారంభం దేవుని మందిరం కట్టిన వాడు. మరి కార్యాంతము దేవుని యొక్క మరి ఆఖరి క్షణంలో ఏ విధంగా చేశాడు? అదే మందిరంలో విగ్రహాలను పెట్టాడు. లేదా కాదా చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా? 300 భార్యలు 700 ఉపపత్రులతో మరి అదే మందిరాన్ని పడగొట్టేసేసి విగ్రహారాధనగా మార్చేసి ఉన్నాడు. ఎవరండి? ఇప్పుడు చదువుకున్నది ప్రసంగి ఎవరంటున్నాడు? ఎవరంటున్నారు చెప్పాలి, మీరు అర్థం అవ్వాలి. ఈరోజు మనకు వాక్యం ఎవరన్నారు ఈ మాట? కార్యారంభము కంటే కార్యాంతం ఏదని ఎవరంటున్నారు ఇక్కడ? ఏలుపట్టి చదవమన్నది. అందుకే ప్రసంగి నేను వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. అది మన జీవితానికి గుర్తుండే విధముగా ఈ మాట ఎన్నడూ 2025 మన ఆత్మీయ జీవితానికి గుర్తుండిపోవాలి. ఈ రోజు మన యొక్క దేవుడు మనతో మాట్లాడే అంశం. సహోదరి సహోదరులారా, అయితే ఈ రోజు నేను యొక్క అంశం ఒకరి గురించి చెప్పాలనుకున్నాను. సహోదరి సహోదరులారా, ఆ యొక్క మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మరి యొక్క నోవాహుని ఎన్నుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సహోదరు మన ఆత్మీయ జీవితాన్ని గురించి మరి నోవాహుని ఎందుకు ఎన్నుకున్నానన్నది మరి ఈ కార్య ఆరంభము కంటే కార్యాంతము
మేలు అన్నది నోవాహు కూడా మరి ఒక ఉదాహరణగా ఉన్నాడని నేను ఎన్నుకుని ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మరి ఆదికాండము 9వ అధ్యాయము 20-21. నోవాహు వ్యవసాయం చేయన ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నోవాహు అందరికీ తెలిసిందే. మరి గమనించండి, ఆదాము కానుండి మరి కయ్యేను ఆ జీవితం మరి మనందరికీ తెలిసిందే. ఆదాము మొదలుకుని మరి నోవాహు వరకు మరి ఇదే నోవాహు వస్త్రహీనుడుగా ఉన్నాడని మనం చదువుకుని ఉన్నాం కదా. బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు నీతిపరుడని పిలిచింది ఎవరినండి? గట్టిగా చెప్పాలి. ఇంత నీతిపరుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆయన యొక్క గుడారంలో ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఆదికాండము 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. హల్లెలూయా. ఈ మాట కోసమే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి వస్త్రహీనుడుగా పడుకున్నటువంటి నోవాహు ఇలా ముందు ఏమని రాసిపడి ఉన్నది? ఆ తరములో నీతిపరుడు నిందారహితుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి నీతిపరుడు నిందారహితుడు మరి నోవాహు ఇక్కడ ఏ విధంగా ఉన్నాడండి? వస్త్రహీన వ్యవసాయం చేసి ద్రాక్ష రసము తాగి వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన సంఘము ఎక్కువగా మరి సాతాను శోధనకి లోనవ్వకూడదు అన్న ఆశతో 2025లో చాలా ఉత్సాహంగా దేవునికి మరి దగ్గర అవడానికి ముందుకు సాగిపోతున్న సమయంలో సాతాను ముందుంటది, లూసిఫర్. కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని నేను ఎన్నుకున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి ఇలాంటి ఏ సమయంలోనైనా యొక్క నిందారహిత లేనటువంటి నోవాహే వస్త్రహీనుడుగా ఉండిపోయినాడు. ప్రియ సహోదరి సహోదరులను గమనించండి, నీవు నేను ఎంత మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఈరోజు నోవాహుని దేవుడు మనల్ని గుర్తు చేసి ఉన్నాడు. ముందుగా మరి ఇక్కడ వస్త్రహీనుడుగా ఉన్నాడంటే గమనించండి, ఇక్కడ నోవాహుకి దేవుడి గురించి తెలుసా తెలీదా? ప్రియ సహోదరి సహోదరుల తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిండు కూడా మరి ఇక్కడ ద్రాక్ష రసం తాగి మత్తుడై వస్త్రహీనుడై పండుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే నోవాహు ఇక్కడ ఏ వయసులో ఆ విధముగా బ్రతికి ఉన్నాడంటే నోవాహు జీవితం 950 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. దేవునితో 600 సంవత్సరాలు నడిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు బ్రతికి మరి దేవునితో జతపరిచి ఉన్నాడు. ఆ 600 సంవత్సరాల్లో కూడా ఏ యొక్క మరి నిందారహిత ఒక్కటి కూడా లేదు. మనమందరం 6 రోజులు, కనీసం 6 వారాలు, 6 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా ఉంటాము. గమనించండి, ఈ యొక్క నోవాహు మరి 600 సంవత్సరాలు మరి దేవునితో జతపరిచి నడిచి ఉన్నాడు. నీవు నేను మరి రక్షణ పొంది ఉన్నావు. కొత్తతనంలో దేవుని రక్షణ పొంది మరి మునిగి తేలినప్పుడు మరి ఆ సంవత్సరం అంతా కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, ప్రార్థన చేయటం అన్ని చేసాము. ముందు కార్యారంభం ఎలా ఉన్నావు, కార్యాంతం ఎలా ఉంటున్నావు? ఈరోజు అంశం అదే. క్యాన్సర్ కూడా రష్యాలో మందు కనిపెట్టారంట. హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. క్యాన్సర్ కూడా మందు కనిపెట్టి ఉన్నారు. కానీ పాపానికి మందు లేదు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాపానికి మందు లేదు, వయసుతో సంబంధం లేదు. ఇక్కడ 600 సంవత్సరాలు నడిచినటువంటి నోవాహు ఇక్కడ వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు. చదువుకుని ఉన్నాం కదా,
సహోదరి సహోదరు మనం చదివినటువంటి వాక్యంలో మరి అదే నోవాహు మరి ఏ సమయంలో చుట్టూ అందరూ మరి భక్తి పరులు ఉన్నప్పుడు పడిపోయాడా, మరి భక్తి లేని వారినప్పుడు పడిపోయాడా? ఇది పాయింట్. ఆయన మరి భక్తి పరుల మధ్య జీవించినప్పుడు పడిపోయాడా, భక్తి లేని వారి పట్ల పడిపోయాడా? మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? ఆయన వస్త్రహీనుడిగా ఏ సమయంలో పడిపోయినాడు? ఆయన చుట్టూ భక్తి పరులు ఉన్నప్పుడు పడిపోయాడా, ఆయన చుట్టూ భక్తి లేనప్పుడు పడిపోయాడా? అది కూడా నేర్చుకుందాం ఈరోజు. గమనించండి, ఆయన ప్రియ సహోదరి సహోదరులారా, జలప్రలయం వచ్చింది కదా, జలప్రలయం వచ్చింది. దేవాదేవుడు సమస్తాన్ని మరి అందరూ కూడా మరి గమనించండి, మరి దేవుడు చేసినటువంటి మరి విధంగా ఉండాలని ఆశపడి ఉన్నాడు. మొదట ఆదాము అవ్వను కూడా ఆ ఎదోని తోటలో దేవుడు మరి మంచిగా బ్రతకమని అదొక్క పండే తినొద్దని చెప్తే అదే తిని ఆ ఎదోని తోట నుండే వెలివేయబడ్డారు. అదే విధంగా ఆ వెలివేయబడ్డ నుండి అన్నిలతో సహవాసం చేసి ఆ దేవాది దేవుడు చూసి ఆ సహోదరి సహోదరులారా ఇలా చదువుకున్నాం కదా, 6:10 నుండి చదువుతాయి ఒకసారి. 10 నోవాహు కనెను, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండే. హల్లెలూయా. చాలు తల్లి ఈ మాట కోసమే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక ఉద్దేశంతో మరి ఇందాక సంశోధన జ్ఞాపకం చేశాను కదా, ఒక ఉద్దేశంతో మరి మనల్ని మరి ఇందాక నేను మొదటిగా కూడా చదివినాను. 1వ అధ్యాయము 27 మరి నుండి ఆఖరి వరకు ఆ 4 వచనాలు కూడా చదివాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది నా స్వరూపంలో నరుణ్ణి నా వల్లే మరి నేను సృష్టించాను, మీరు ఫలించి జీవించండి అని చెప్తే వారు ఏ విధముగా ఇక్కడ జీవించి ఉన్నారో చెడిపోయి ఉన్నారని మనం చూస్తున్నాం. ఇక్కడ చెడిపోయి ఉన్నారన్న తర్వాత నోవాహు ఎందుకు వస్త్రహీనుడు ఉన్నారనే పాయింట్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ చెడిపోయినప్పుడు నోవాహు 600 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. అందరూ చెడిపోయినప్పుడే నడిచాడా లేదా చెప్పాలి మీరు? అందరూ చెడిపోయినప్పుడు నడిచాడా? అందరు చెడిపోయినప్పుడు నడిచారు కదా. అందరు చెడిపోయి మొత్తం అందరినీ అప్పుడు నీతిమంతుడని నోవాహుని ఎన్నుకున్నాడు కదా, నీతిమంతుడని ఎన్నుకున్నాడు కదా. నోవాహు నీతిమంతుడు నిందారహితుడు ఎన్నుకున్నాడు కదా. ఎన్నుకున్న తర్వాత మొత్తం అందరినీ జలప్రలయంలో హతం చేశాడా లేదా? చేశాడు. చేసిన తర్వాత మిగిలింది ఎవరు? ఎంతమంది మిగిలారు? నోవాహు భార్య, 3 కుమారులు, 3 భార్యలు. ఎంతమంది? 8 మందితో మళ్ళీ స్టార్ట్ అయింది ఇశ్రాయేలు ప్రజలు. అవునా కాదమ్మా? అంతే కదా. అయితే ఆ 8 మందితో పుడిన మరి 600 సంవత్సరాల తర్వాత మరి ఆయన పడిపోయింది ఎప్పుడంటే 8 మంది మరి దేవుని గురించి తెలిసిన వారా తెలియని వారా? కుటుంబం తెలిసిన వారే కదా. ఇప్పుడు చదువుకున్నాం చూడండి, నాకు 9:20 నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకి తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి ఆ 2 సహోదరులకు సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాఫెతును వస్త్రం ఒకటి తీసుకుని తన 2 భుజముల మీద వేసుకుని ఆ వెనుకకు నడిచి వెళ్లి తన తండ్రి దిశములను కప్పిరి. హల్లెలూయా. ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలని చదివించి ఉన్నాను.
మరి జలప్రలయం వచ్చాక అందరూ నాశనం అయిపోయితే వీళ్ళ కుటుంబమే కదండి రక్షణ పొంది ఉన్నది. వీళ్ళకి దేవుడు అంటే అందరికి తెలుసు కదా. తెలిసిన తర్వాత ఈ నోవాహు తెలియని వారి మధ్య ఉన్నప్పుడు నీతిపరుడుగా దేవుని నిందారంగా బతికి ఉన్నాడు. దేవుని గురించి తెలిసి అన్ని తెలిసి ఉన్న తర్వాత అందరి ముందు ఈయన వస్త్రహీనుడిగా పడుతుంది. గమనించారా? అందుకని ఇక్కడ ముగ్గురు కొడుకుల్లో మరి హాము శాపగ్రస్తుడుగా, కానాను శాపగ్రస్తుడుగా, మరి నువ్వు మరి షేముకి దాసుడుగా ఉంటావని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మనకి నోవహు జీవితంలో మరి మనమందరం కూడా భక్తిహీనుల దగ్గర ఎలా ఉంటున్నాం, భక్తి లేని వారి దగ్గర ఎలా ఉంటున్నాం, ఈ పాట గురించి. ఇది నోవాహుని ఎన్నుకోవడానికి కారణం అదే. నోవాహు 600 సంవత్సరాలు దేవుడితో నడిచి మరి అందరూ భక్తిహీనులుగా ఉంటే భక్తి పరుడుగా బ్రతికాడు. మరి అందరూ భక్తి మరి దేవుని యందు తెలిసిన వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా అయిపోయాడు? నాశనం అయిపోయాడు కదా. వస్త్రహీనంగా ఉన్నాడు అక్కడ. నేను చెప్పడం కాదు, అందుకే ఈ మాట ఒక వాక్యాన్ని 4 సార్లు మీకు గుర్తు చేస్తున్నాను. భక్తి పనులు ఉన్నప్పుడేమో వస్త్రహీనుడిగా భక్తి లేకుండా పోయాడు. మరి భక్తి తెలియనటువంటి అన్యుల మధ్య ఏ విధంగా ఉన్నాడు మీకు తెలియాలంటే నాకు మంచి దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ ద్వారా మీకు మంచి విషయం చెప్తాను నేనండి. షిలోహు మందిరం తెలుసు కదా. ఎలీషా గారు ప్రవక్త కాదు, అక్కడ బాలుని అన్న మత్తురాలతో పుట్టినప్పుడు అన్న వదిలిపెట్టింది ఎవరిని? ఎవరు వదిలిపెట్టింది? హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని వదిలిపెట్టింది కదా. మీకు బాగా గుర్తుండి పోవాలి ఈ మాట, గమనించండి. అక్కడ మరి సమయాలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, అక్కడ యాజకుడుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ షిలోహు మందిరంలో చాలా హీనమైన మందిరంకి వచ్చేటువంటి స్త్రీలని మరి మానభంగం చేసే విధముగా నేను చెప్పడం కాదు, బైబిల్లో రాస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, సమయాలు 1వ అధ్యాయం 2 మరి 8-9 వచనంలో ఉంటది. గమనించండి. సైనించేవారు మందిరంకి వచ్చేవారు పైన ఓముని ఫినెహాసులు ఏలీ కుమారులు మరి మందిరంకి వచ్చే స్త్రీల్ని వారి పాడు చేసేవారు. ప్రియ సహోదరి సహోదరుల, ఇలా చేసే సమయంలో షిలోహు మందిరంలో బాలుడైనటువంటి సమయలు అక్కడ ఎన్ని చూశాడా చూడలేదా? చూశాడా చూడలేదా? మళ్ళీ మీకు ఇంకా వివరంగా అర్థం చెప్పడానికి 3వ అధ్యాయం సమయలు, 3వ అధ్యాయంలో ముమ్మారు సమయలు 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 అని ముమ్మారు పిలిచినప్పుడు ఏలి నీ దాసుడు నేను ఆలకిస్తున్నాడు అన్నప్పుడు దేవుడు మాట్లాడారా లేదా సమయంతో? ప్రియ సహోదరి సహోదరులు, మాట్లాడారా లేదా? మాట్లాడాడు కదమ్మా. మాట్లాడినప్పుడు అక్కడ సమయానికి బాలుడైనటువంటి సమయానికి ఓమ్ని ఫినెహాసులు ఎవరెవరిని ఏం చేశారు ఏంటన్నది చూశాడా లేదా? చూశాడా? ఈ మాట ఎందుకు చేశారో మీకు తెలియాలి. చుట్టూ అంత ఏమైనటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి సమయాలు ఇశ్రాయేల్ ప్రజలకి మరి మొదటి పాత నిబంధనలో మొదటి ప్రవక్త అయ్యాడు సమయలు. మీకు అర్థమైందా? ప్రవక్త ఎవరు? మొదటి ప్రవక్త ఎవరు? సమయలు కదా. ఎలాంటి జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన అయ్యాడా? ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా ఏమ్మా? అంత షిలోహు మందిరంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఏలీ కుమారులు నాశనం చేసేటువంటి సమయం కాడ ఎదిగినటువంటి సమయాలు మనం ఏమంటామో తెలుసా? లేదండి మా పిల్లోడు వాళ్ళ అబ్బాయి చెత్తబట్టి ఇలా పాడైపోయాడండి, లేకపోతే ఇంతవరకు చాలా బాగుండేవాడండి. ఇలా చెప్తే మీకు అర్థం. నేను అన్నది ఇలా చెప్తేనే అర్థం అవుతుంది. ఇదివరకు మా అబ్బాయి చాలా బాగుంది, మా అమ్మాయి చాలా ఆ పిల్ల చెత్తబట్టిందండి పాడైపోయింది. మరి ఇంకా సమయంలో ఎవరు చెత్తబట్టాడు? సహోదరి సహోదరులు ఒకసారి గమనించండి. ఇక్కడ వస్త్రహీనుడు అవడానికి నోవాహుని ఎన్నుకున్నాం అది. ఈరోజు చుట్టూ మరి 600 సంవత్సరాలు అన్యుల మధ్య జీవించినటువంటి నోవాహు నిందారహితుడిగా బ్రతికి ఉన్నాడు. అదే జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసిన దేవాదేవుడు భక్తి పరుల దగ్గర భక్తిహీనుడైపోయాడు.
వస్త్రహీనుడైపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని రక్షణ పొంది ఆయన మాట వినడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. కాబట్టి మన యొక్క ఒకసారి మళ్ళీ కూడా గుర్తొచ్చింది, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మన్నాని మరి ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చేవాడా కాదా? ఇలా చెప్పినా అనుకోవద్దు, మీకు అవునా కాదమ్మా? అందరికీ గుర్తుండాలనే చెప్తున్నాను. గమనించండి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి పాడు చేసుకోకూడదు. దేవుని దగ్గరికి మనం అందరం ఉరుకులాటగా ఉన్నాం ఆయన సన్నిధికి. మరి అంత ఉత్సాహం ఉన్నప్పుడు అక్కడే సాతాను ఎక్కువగా ముందుంటది. యోగు కూడా అంతే కదా. యోగు ఎట్నుండి మరి సందర్భం కాదు, గుర్తొచ్చింది చెప్తున్నా మీకు. ఎట్నుండి వచ్చావు సాతాను అంటే అటు ఇటు పెరుగులాడుతూ వచ్చి ఉన్నాను. ఇక్కడ అదే విధముగా నోవాహు జీవితంలో 600 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి నోవాహు మరి ఇక్కడ వస్త్రహీనులుగా పడిపోవడానికి గమనించండి. మన్నా గురించి చెప్పాలి ఇప్పుడు మీకు. మన్నా ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చాం. మరి అయితే ఈ రోజు మన్నా వచ్చిందని 2 రోజులకి మనం నోరుకల్లో దాచేసుకుంటారు కదా, దాచుకుంటారు కదా. అయితే ఆ మన్నా మరుసటి రోజుకి ఏమవుతుంది? వెరీ గుడ్, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కుళ్ళిపోతుంది కదా, కుళ్ళిపోద్ది. మరుసటి రోజుకి కుళ్ళిపోద్ది. ఏ రోజు మన్నా ఆ రోజే మనం ఏ రోజు చదువుకున్నటువంటి అధ్యాయం, ఏ రోజు ప్రార్థన ఆ రోజు. ఇది ఈ రోజు అంశం. అదే ఇది గుర్తుండాలని మీకు ప్రియ సహోదరి సహోదరులారా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చిన విధంగా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏ రోజు మన్నా ఏ విధముగా ఇచ్చున్నాడో మనం కూడా ఏ రోజు మరి ప్రార్థన ఆ రోజు, ఏ రోజు వాక్యం ఆ రోజు చదువుకుంటే మనము ఈ యొక్క వస్త్రహీనుడై ఉన్నాడు అంటే నోవాహు అలాంటి జీవితం మనకు రాకూడదని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఇక్కడ వస్త్రహీనుడుగా 2 పాయింట్లు గుర్తు చేస్తున్నా మీకు. గమనించండి. అందరూ మరి పాపం గురించి మొదట్లో చెప్పినా, రెండవదిగా అందరూ అన్యుల మధ్య ఉన్నప్పుడు ఏ విధముగా ఉన్నాడు, భక్తి పరులు ఉన్నప్పుడు ఏ విధముగా ఉన్నాడు. 2 అయినాయి కదా. 3 కూడా చెప్పి తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏ వయసులో మనందరం కూడా వయసు గురించి కూడా ఇక్కడ నోవాహు వయసు గురించి కూడా గుర్తు చేసుకోవాలి. మనం వయసుకి భక్తికి సంబంధం లేదు. అది ఇక్కడ చూపించడానికే బైబిల్ ఈ రోజు చెప్పడానికే నోవాహుని ఎన్నుకున్నది. వయసుకి భక్తికి మరి చదువుకుందాం. అది కూడా మరి ఆదికాండము 9వ అధ్యాయం 28 చదువుతుంది. ఆ జల ప్రవాహము గతించిన తరువాత 350 ఏళ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 950 సంవత్సరాలు బతికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 950 సంవత్సరాల్లో 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ వయసు గురించి వచ్చింది కాబట్టి 950 సంవత్సరాలు అంటే మరి ఇప్పుడు అక్కడ నుండి మీకు అర్థం అవ్వాలంటే ఆదాము కాలం నుండి ఇక్కడికి మరి 2000 సంవత్సరాలు ఉంటాం. కానీ నోవాహు కాలం నుండి ఆదాముకు వచ్చేటప్పటికి మరి అబ్రహాంకి వచ్చేటప్పటికి 2000 సంవత్సరాలు వచ్చేస్తుంది. గమనించండి. ఇక్కడ 1000 సంవత్సరాలు 950 అంటే 50 సంవత్సరాలే కదా. అటువంటి 1000 సంవత్సరాలు 10 అధ్యాయం కాలం అయిపోయింది ఆదికాండం. గమనించండి. మరి అలాగే మరి ఆదికాండం ముగిసే సమయానికి ఎంత ఉంటదంటే ఖాళీ 2000కి దగ్గరలోనే ఉంటది. మిగతా అన్ని కూడా మీకు అర్థం అవ్వాలంటే మరి యోబు ఎన్ని సంవత్సరాలు బతుకున్నాడో రాసి ఉంటది. మోషే ఎన్ని సంవత్సరాలు బతుకున్నాడో రాసి ఉంటది. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతుకున్నాడో రాసి ఉంటది. అంటే రాసి ఉంటే మనకు తెలుసు. అబ్రహాము 147 ఏళ్లు బ్రతికెను, ఇస్సాకు 120 ఏళ్లు బ్రతికెను అని ప్రతి దాంట్లో ఉంటది. మరి 950 సంవత్సరాలు బతికారు ఎవరు?
నోవాహు. అంటే 600 సంవత్సరాలంటే ఇప్పుడు వయసుకి అయితే ఆలో వయసుకి ఈ వయసుకి 600 సంవత్సరాలు అంటే వృద్ధాప్యం స్టార్ట్ అయింది నోవాహుకి. 600 సంవత్సరాలు అంటే 950 అంటే వృద్ధాప్యం ముసలితనం. ఇప్పుడు 60-70 సంవత్సరాలు ఎలా ఉంటాయో అలా వచ్చి నోవాహుకి. అలాంటి వయసులో వసహీనై ఉన్నాడు. ఏదో యవ్వన వయసు, మధ్య తరహా వయసు. అలా మీకు అర్థం అవ్వాలంటే ఒక్క విషయం మళ్ళీ ఇంకోటి బైబిల్లోనే చెప్తున్నాను, రిఫరెన్స్ తీయట్లేదు కానీ మీకు గుర్తుండిపోతుందని చెప్పేది. దావీదు బెత్షెబాని ఏ వయసులో పడిపోయి ఉన్నాడు చెప్పాలి మీరు? ఎవరి వయసులోనా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా? ఎవరు 50 అన్నారు? హల్లెలూయా, వెరీ గుడ్, హల్లెలూయా, హల్లెలూయా. 50 సంవత్సరాల్లో పడిపోయి ఉన్నాడు. అంటే ఈ సేమ్ మ్యాచ్ అవుతుంది అనమాట నోవాహుకి. అర్థమైందా? దావీదు బతికింది 8 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు బతకలేదు. ఇక్కడ రాజుల కాడికి వచ్చేటప్పటికి అందరూ కూడా 70, 80, 100 లోపలనే అయిపోతారు. మోషేని ఎగ్జాంపుల్ తీసుకోండి, 120 సంవత్సరాలు బతికి చనిపోయి ఉన్నాడు. యోబుని ఎగ్జాంపుల్ తీసుకోండి, అంతే వయసు అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు మందు కూడా అంతే 60 తర్వాత బతికేదంతా బోనసే. గమనించండి, అది ఎగ్జాంపుల్. మరి రిఫరెన్స్ అవసరం. 90 దావీదు కీర్తనలో ఆయాసము దుఃఖమే రాయబడిందా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ రోజు నేను చెప్పే మాటలు గుర్తుండాలని నేను చెప్తున్నాను, రిఫరెన్స్ తీసుకోకుండా. ప్రియ సహోదరి సహోదరు, ఆ వయసు గురించి వచ్చిన్నది. ఇప్పుడు గమనించండి, మరి ఇక్కడ నైన్ వయసు 60, మరి ఈయనకి 600 సంవత్సరాలు. మనమైతే అనుకుంటాము ఎవరి బిడ్డలకు గుర్తు చేస్తున్నా, ఎవరి బిడ్డలు అనుకుంటారు ఇప్పుడు నేను చదువు ఇప్పుడు ఏం కాదులే, నేను పెద్ద అయ్యాక దేవుని నమ్ముకోవచ్చు, అప్పుడే మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు కదా తర్వాత తీసుకుందాం అనుకున్న మైండ్ లో ఉంటారు. అలా అనుకున్న వాళ్ళకి ఒకసారి ఎగ్జాంపుల్ సంసోను గుర్తు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మరి మనము ఎక్కువగా ఈ విషయంలో మీకు మరి గుర్తు ఉండాలంటే, మరి దానియేలు ఏ వయసులో నెబుకద్నెజరు పట్టుకుపోయాడండి? ఏ వయసులో పట్టుకుపోయాడు? 15-16 సంవత్సరాల వయసులో పట్టుకుపోయాడు. గమనించండి, ఎక్కడ పట్టుకుపోయాడండి? బబులోనికి. వెరీ డౌట్ ఏం కాదమ్మా, బబులోని కరెక్ట్, బబులోనికి పట్టుకుపోయి ఉన్నాడు. బబులోని దేశము మరి గమనించే దానిలో ఉంటది, ప్రకటనలో కూడా ఉంటది. మరి దేవతలకి ప్రాధాన్యత కలిగినటువంటి బబులోని దేశంలో మరి ఈ దానియేలు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి కానాను వెళ్ళినటువంటి దానియేలు ఏ విధంగా ఇక్కడ బాగా మరి కార్యారంభంలో బాగున్నాడా, కార్యాంతం అక్కడ బాగున్నాడా దానియేలు? మన జీవితాలు దానియేలులో ఉండాలని నా ఆశ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొకటి యేసోపును గుర్తుపెట్టుకోండి. యేసోపు సేవ, యేసోపు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, మరి యేసోపు జీవితం గమనించండి. ఇక్కడ సేవలు బంధు ఉన్నాడా? మరి ఐగుప్తులు బాగుంటుందా? ఐగుప్తులు ఎలా ఉన్నాడా యేసోపు? హల్లెలూయా. మన జీవితాలు, మన సంఘము అందరం కూడా అలా జీవించాలని, కార్యారంభము కంటే కార్యార్థం మేలు. మరి దానియేలు యేసోపు జీవితాలనే మన కుటుంబాలు జీవించాలని నా తపన. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తున్నాయా? వయస్సు గురించి ఆ మాటలు వచ్చాయన్నమాట. గమనించండి, ఇక్కడ నోవాహు 600 సంవత్సరాలు దేవుని గురించి నిందారహితం లేనటువంటి వాడు నోవాహు మరి వృద్ధాప్యం వయసులో పడిపోయినాడు. గమనించి దీనికి మరి ఇంకొకటి, భక్తికి వయసుకి సంబంధం లేదు. ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తున్నాను. భక్తికి వయసుకి సంబంధం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, శరీరము ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డాంబము. మన యొక్క శరీరము వయసు అయిపోయినా కానీ మనసుకి వయసుకి సంబంధం లేదు. దానికి ఈ నోవాహే మనకి ఉదాహరణ. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈ నోవాహు కుటుంబము నుండి జల ప్రళయంలో అందరినీ నాశనం చేసిన తర్వాత ఈ కుటుంబం నుండి మనం చాలాసార్లు ఒకసారి పాస్టర్ గారు కూడా గుర్తు చేసి ఉన్నారు, నేను చెప్పి ఉన్నాను అని 7 జాతుల గురించి ఒక అంశం చెప్పారు, గుర్తుందా? ఆ జాతులు ఇక్కడ నుండే వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మరి యొక్క
హాము శపించబడ్డాడు కదా. ఈ హాము కానుండే ఇంకొకటి గుర్తు చేస్తున్నా. హాము కానుండి ఇక్కడ నోవాహు కుటుంబంలో నుండి బయలుదేరినటువంటి ఇది. అదే విధంగా ఇక్కడ ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనుడై ఉన్నాడు కదా. ఇక్కడ నోవాహు వస్త్రహీనుడై ఉన్నాడు. ఈ కుటుంబం నుండి అన్ని జాతులు వచ్చి ఉన్నాయి. అక్కడ లోతు కుటుంబం నుండి కూడా అన్ని జాతులు. వాక్యం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ప్రియ సోదరి సోదరుడు ఎక్కడి నుండో రాలేదు, మన దగ్గర నుండే వస్తే. పాపం గాని మంచైనా చెడైనా మనలో నుండే ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే మన యొక్క ప్రాముఖ్యముగా ఈరోజు సమయాలు బాలుడైనటువంటి సమయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మనం పెంచుతున్నాం కాబట్టి మరి పిల్లల్ని బాలుడైన సమయాలు అక్కడ అంత హేయమైనటువంటి కార్యాలు జరిగినప్పుడు చూసినటువంటి సమయాలు దేవుని యొక్క మరి ప్రవక్తగా ఏ విధముగా ఎదిగి ఉన్నాడు, మన యొక్క బిడ్డలు మన యొక్క పిల్లలు ఏ విధముగా పెరుగుతున్నారు. మనం తీసుకున్న తీర్మానాల్లో 12లో తల్లిదండ్రులు బట్టి పిల్లలు ఒక సాక్ష్యం చెప్పాలని ఉంది. గుర్తుందా? ఉందా లేదా? నేను అంటున్నానా? ఏమ్మా లేదా? ఉన్నదమ్మా? ఒక్కొక్క మాట చెప్తున్నా. మీ అంటే కామనే. బైబిల్ ప్రార్థన చదవటం, ఒక ఆత్మ రక్షించడం, మరి పాపం చేయకూడదని ఉండదు. కానీ తల్లిదండ్రులు బట్టి పిల్లలు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ నోవాహు గురించి 3 పిల్లలు సాక్ష్యం చెప్పారు. చదువుకున్నది అదే. మరి షేము హాము హేబేతుల్లో మరి ఈ మాట మీకు బాగా గుర్తుండాలి. గమనించండి, 3 అన్నదమ్ములు కదా. మరి అక్కడ జాతరే ముందు అక్కడే కథమైపోతుంది. చూసిరాలంటే కాళ్ళు చెరకం టైపులో అయిపోతుంది అనమాట. ఇక్కడ హాము మరి తండ్రి శిశువులతో బట్టలు లేకుండా ఉంటే చేసి తీసుకెళ్లి కప్పితే అక్కడితో కథమైపోయాడు కథ. ఏమ్మా మీకు అర్థమైంది కదా? ఏం చేశాడు అనమాట? మళ్ళీ బయటకు వచ్చి ఎవరన్నా ఇలా చెప్తే మీకు అర్థం ఉంటుందని చెప్తున్నాను. అర్థమైందా? అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే భక్తిపరుడు గురించి వారి 2 అన్నదమ్ములు కూడా దేవుని యందు భక్తి కలిగింది కాబట్టి మరి సెంగు వెనక్కి అక్కడ చదువు ఒకసారి చదవమ్మా. అది మంచి మాట అనమాట. అది అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని 2 భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్లి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తండ్రి దిశమలను చూడలేదు. అక్కడ తండ్రి ఉన్నాడు, దుప్పటిలో వచ్చింది. కనపడుతుందా? కనపడుతుందా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అర్థమైందా? గమనించండి. వారి భక్తి పరుడు షేము యాపేతు భక్తి పరుడు. అక్కడ అందుకనే ముందు ఎంపనే ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు. ఆమె క్షమించబడి ఉన్నారని రాయనున్నది. ప్రియ సోదరి సోదరులారా గమనించండి, 2 ఆశీర్వదించి ఉన్నాడు నోవాహు, ఒక్కడిని శపించబడి ఉన్నది. అక్కడ చేసిన ఈ పాయింట్ ఎందుకనంటే మనం చేసుకున్న క్రియను బట్టి కార్యములు ఉంటాయని దేవుడు మాట్లాడి సెలవిచ్చి ఉన్నాడుగా. ప్రియ సోదరి సోదరులారా అక్కడ నుండి మరి నోవాహు యొక్క కుటుంబంలో నుండి జాతులు ప్రారంభమై ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా మనం యొక్క చదువుకున్నటువంటి వాక్యంలో మరి యొక్క ద్రాక్షారసం మరి 3 మాటలు నేర్చుకుని ఉన్నాం, చెప్పి ఉన్నాం. మరి తర్వాతగా మరి ఈ ద్రాక్షారసము తాగి నోవాహు వ్యవసాయం చేసి ప్రారంభించి మరి ద్రాక్షారసము త్రాగెను. మరి మనం ముఖ్యంగా ద్రాక్షారసం అంటే దేవునికి సాదృశ్యం. రోజు ద్రాక్షారసం. మరి మనం నెల కూడా ఆయన శరీరాన్ని మరి రొట్టెగాను మరి రక్తాన్ని ద్రాక్షారసంగాను తీసుకుంటాం కదా. మరి పాయింట్ కూడా మరి నాకు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మరి వాక్యంలో నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించను, ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడై ఉండెను. ద్రాక్షారసము దేనికి గుర్తండి?
నిజమైన ద్రాక్షావల్లి. యేసుక్రీస్తు గుర్తు. అవునా కదా? ఏమ్మా పాట కూడా ఉంది కదా, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీతోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీతోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, అద్భుతమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీతోనే. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షారసంలో ఎంత మత్తుందో గమనించండి. మనం గమనించండి, ఇక్కడ నిజమైన ద్రాక్షావల్లి అంటే మనము దేవునికి సాదృశ్యంగా తీసుకుని ఉంటాం. ఇక్కడ గమనించండి, నోవాహు 600 సంవత్సరాల తర్వాత మరి అనంతరం ఇక్కడ వస్త్రహీనుడుగా ఉన్నాడంటే ఈ ద్రాక్షారసం లోకానికి సంబంధించినదిగా ఉన్నది. సహోదరి సహోదరులారా, లోకానికి సంబంధించినదిగా ఉన్నది. గమనించండి, మరి యొక్క లోహానికి సంబంధించినదిగా ఉన్నదని మనం చెప్పుకోవాలంటే మనం రిఫరెన్స్ గమనిక రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ద్రవ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క ద్రాక్షారసం గురించి ఎఫెసీయుల సంఘానికి పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు. మరియు మీరు మత్తు, ఒకసారి చదువుతారు మాట, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క ద్రాక్షారసము మద్యంలో వ్యాపారం, దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం అంటే గంజాయి, స్మగ్లింగ్, ఆ టైప్ కాదు. మనం ఎగ్జాంపుల్ గా దుర్వ్యాపారం అంటే మీకు అర్థమేదని చెప్పాలంటే, దేవాదేవుడు 3.5 సంవత్సరాలు మరి సేవా పరిచయం చేసినప్పుడు నా ఆలయాన్ని మీరు వ్యాపారం చేస్తున్నారని అందరినీ చల్లాచెదురు చేసింది. మరి లోకాసువార్త మత్తయి సువార్తలో ఉంటుంది. గమనించండి, మీరు నా ఆలయాన్ని దొంగల గృహాలుగా చేస్తున్నారని అందరినీ చేసి ఉన్నాడని డబ్బు చేశాడు. ఇక్కడ ఆ పాయింట్ అంటే మీకు గుర్తు చేశాడు. మరి ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఇక ద్రాక్షారసం గురించి, మద్యం గురించి ఏమని మాట్లాడి ఉన్నాడంటే పౌలు గారు దుర్వ్యాపారాన్ని మార్చవద్దు అని మాట్లాడి ఉన్నాడు. ఇదే మనకు క్లుప్తంగా మనకు అర్థమయ్యేగా తెలియాలంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి చదవమ్మా. మనము పోకిరీ చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతి విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్ని జనులటువంటి నెరవేర్చుకుంటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా. ముందు చదువుతండి. హల్లెలూయా. 3 మళ్ళా చదువుతండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నుంచి నడుచుకొనొచ్చు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు
తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. చాలు, మీ యొక్క ఆ దుర్వ్యాపారం అంటే దానికి నిదర్శనం ఈ 3వ వచనంలో మంచి మాటలు చెప్పి ఉన్నాడు. మరి త్రాగుబోతూ మరి మత్తురాలేని దుర్వ్యాపారం గురించి గమనించండి. మొదట ఏమన్నాడు? మనము పోకిరి చేష్టలు. గమనించండి, పోకిరి చేష్టలు. ఇప్పుడంటే మరి గమనించండి, మన మందిరంలో అలాంటివి లేవు, కానీ కొన్ని చోట్లయితే ఎలా ఉంటాయి తెలుసా? మంచి మరి మీకు అర్థమయ్యేదని చెప్పాలంటే కొన్ని చోట్లయితే ఏ విధముగా ఉంటదంటే, మరి ఆ మందిరంలోనే ఇందాక చెప్పాను కదా, షిలోహు మందిరంలో ఎంత జరిగిందో పోకిరిగా మాట్లాడుతుంటారు. అంటే మందిరంలో మాట్లాడి బయట మాట్లాడకూడదు కూడా, ఎక్కడ కూడా దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. పోకిరి మాటలు అస్సలు ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. రెండోదిగా ఏమన్నాడు? ఆశ, దురాశ. ఆశకి పరితోడు, దురాశకి. గమనించండి, దురాశకి మరి ఆశ గురించి చెప్పాలంటే గమనించండి, ఇందాక గుర్తు చేసి ఉన్నాను కదా, యేసోపుని దానియేలుని గమనించాలి. ఆశపడి ఉన్న దేవుని ఆశపడి ఉండడం వల్ల వాళ్ళు హెచ్చించబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దురాశకి సంశయం ఏమై ఉన్నాడు? వరపుత్రుడుగా దేవుడిచ్చిన దాన్ని ఆశ దేనికి? తెలియలా కోసమేనా ఆశపడి ఉన్నాడు. తెలియని నాశనం అయిపోయినా. ఈ లోకంలో నీవు నేను దేనికి ఆశపడి ఉన్నావు? ఒకసారి నోవాహు గురించి ఈ అంశం వచ్చింది కాబట్టి నీవు నేను దేనికి ఆశపడి ఉన్నాము గమనించండి. మరి అలనాడు యేసోపు దానియేలు వలె జీవించాలని ఆశపడుతున్నారా, లేక ఇక సంశయను తెలియలాకి ఆశపడే విధముగా మరి మనము ఆశపడుతున్నామా? మన కుటుంబాలు, మన యొక్క సంఘము, మన యొక్క జీవితాలు ముందుకు సాగిపోవాలంటే గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి దురాశ గమనించండి. మనకున్నటువంటి దురాశ చాలా ఉన్నాయి, కానీ మరి సమయం లేదు. మరి ఇంకొకటి గుర్తు చేస్తాను, పోకిరి చేష్టలు. నేను అట్లా రాసి ఉంది దీంట్లో. పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ ఒక్కటి మాట చెప్పి మరి ముందుకి ముగించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు దయచేసి యవ్వన బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనది. మన బిడ్డలు అలాంటి వారు కాదు, కానీ ఈ లోకల్ రీత్యా అన్యుల మధ్య జీవిస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల చాలా మంది చెప్తూ ఉంటారు, అల్లరితో రాత్రి 2 అయినా 3 అయినా కానీ మరి ఆ ఒక్క మరి గేమ్స్ ఏం చేసి పబ్జీ అంటారా? నేను మరి పబ్జీ గేమ్స్ కిందకి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, అక్కడికి పబ్జీ. అదే మరి ఆటపాటలు అండి. ఎవరి బిడ్డలు చాలా దీనికి లోనైపోతారు. అల్లరితో కూడిన పాట అలా అయిపోయి దాన్ని వేరే విధంగా వ్యసనానికి లోనయ్యి 2-3 మన మధుబల్లో దీన్ని ఉరేసి చనిపోయి ఉన్నారు పిల్లలు, 2-3. మీకు తెలియదు ప్రియ సహోదరి సహోదరుల, రీసెంట్ గా 4-5 నెలల క్రితం ఒక్కరోడు ఉరేసి చనిపోయాడు కింద. పబ్జీకి వెళ్ళి అప్పులు పాలైపోయి మరి చనిపోయారు. ఇలాగే ఎంతమందో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే దేవుడు ఇదే మీకు ఎగ్జాంపుల్ గుర్తు చేస్తున్నాడు అనమాట. మన దేవుని బిడ్డలుగా మనం ఉన్నటువంటివి వారు ఆ విధముగా దుర్వ్యాపారం గురించి వచ్చింది ఈ సందర్భం. గమనించండి, మీరు దుర్వ్యాపారము చేస్తున్నారేమో. మన యొక్క మరి యొక్క ద్రాక్షారసము లోకానికి గుర్తు కాబట్టి ఈ యొక్క అంశము నోవహు గురించి. ఇక్కడ ద్రాక్షారసము నోవహు విషయంలో లోకంగా గుర్తు పెట్టుకోవాలి. ద్రాక్షారసం తాగి లోకానికి గుర్తు అన్నాడు కాబట్టి ఈ విధంగా వస్త్రహీనుడై లోనైపోయి ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధముగా మనం చెప్పుకోవాలంటే నోవహు గురించి చాలా ఉన్నాయి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి ముఖ్యంగా ఈ రోజు గుర్తు చేసి ఉన్నాను. ఏ రోజు మన్నా ఆ రోజు మరి అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవాది దేవుడు ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో అదే విధంగా మనమందరం కూడా ఏ రోజు వాక్యము ఆ రోజు, ఏ రోజు ప్రార్థన ఆ రోజు, ఏ రోజు మరి మనం దేవునికి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇచ్చే విధంగా ఉంటే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని చెప్పినటువంటి ప్రాముఖ్యముగా
సమూయేలు గురించి గుర్తు చేస్తున్నా మీకు. సమూయేలు అంటారు, నీ గురించి కాదు, నా గురించి కాదు, నా గురించే చెప్పుకుంటున్నాను. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ప్రసంగంలో చెప్పి ఉన్నాడు. స్టార్టింగ్ లోనే సమస్తము ఆకాశము నుండి భూమి వరకు కూడా సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. కాబట్టి నా జీవితం గురించే చెబుతున్నాను అని మరి ఇక్కడ మాట్లాడినటువంటి సొలొమోను మరి మాట్లాడిన అంశం నిమిత్తం ఈ రోజు మనము నోవాహుని ఆత్మీయ జీవితాన్ని మనం గుర్తు చేసుకుని ఉన్నాము. నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు, 600 సంవత్సరాలు దేవుడితో నడిచిన వాడే వస్త్రహీనుగా పడిపోయి ఉన్నాడు. నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నావు? నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుడి యొక్క మరి వాక్యం కోసం, దేవుడి యొక్క సందేశం కోసం ఎంత ఉత్సాహంగా ఉన్నావో ఆఖరి వరకు కూడా యేసోపు దానియేలు అని మరి మీరు జీవించాలని నేను ఆశపడుచున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించినగా.